పెద్ద పార్టీల నుంచి ఉండే ఒక దాంట్లో పరిస్థితులలో మరి ఆయన వాళ్ళు తట్టుకొని ఇట్లా నిలబడాలనుకున్నారు. తన ధైర్యం ఏంది? మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు అసలు? గత ప్రభుత్వం చేసే అన్యాయాలు పక్షపాతం బీజేపీలో, కాకపోతే ఎలాంటి గుర్తింపు రాలేదు నాకు. తెలంగాణలో ఉన్న పార్టీలు నిలబడుతున్నారు. సో వారిని తట్టుకొని మీరు జనసేన పార్టీ నుంచి ఎందుకు వేసారు? గట్టిగా బలంగా ఈసారి మేము ప్రయత్నం. మీ డివిజన్లో సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ డివిజన్లో సమస్యలు అంటే చాలా ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ. నేడు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగరం మోగిన తర్వాత అభ్యర్థులందరూ కూడా నువ్వా నేనట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం మహబూబ్నగర్ కార్పొరేషన్ 4వ డివిజన్లో డ్యూటీపల్లిలో, మరి 4వ డివిజన్ డ్యూటీపల్లిలో జనసేన పార్టీ అభ్యర్థి రవికుమార్తో ఉన్నాం. మరి ఇంత పెద్ద పెద్ద అభ్యర్థులు ఉంటారో, అదేవిధంగా పెద్ద పార్టీల నుంచి ఉండే ఒక దాంట్లో పరిస్థితులలో మరి ఆయన వాళ్ళు తట్టుకొని ఇట్లా నిలబడాలనుకున్నారు. తన ధైర్యం ఏంది? ఇలాంటి అనేక విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం అన్న. అన్న వెల్కమ్ టు 3T టీవీ. అన్న ముందు మీ పరిచయం చేసుకోండి. నా పేరు చెన్నారపు రవికుమార్, జనసేన పార్టీ అభ్యర్థి. మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు అసలు? గత ప్రభుత్వం చేసే అన్యాయాలు పక్షపాత ధోరణి ఇవన్నీ చూసి జనాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ముందుకు రావడం జరిగింది. అయితే రాజకీయాలకి ఏదైనా మొదటిసారి ఇంతకుముందు ఏదైనా పార్టీలో చేసిరా? ఇంకా ఇంతకుముందు 12 years నుంచి దాదాపు బీజేపీలో ఉన్నానండి. ఒక సంఘ కార్యకర్తగా 12 నెలల నుంచి ఉన్నాను బీజేపీలో. కాకపోతే ఎలాంటి గుర్తింపు రాలేదు నాకు. అందుకు నేను జనసేనకి సేమ్ రెండు సిద్ధాంతాలు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను జనసేనకి ఎంచుకోవడం మంచిది. అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, దీంట్లో అంతా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బీజేపీ కొంచెం బాగా గుర్తింపు తెలంగాణలో ఉన్న పార్టీలు నిలబడుతున్నారు. సో వారిని తట్టుకొని మీరు జనసేన పార్టీ నుంచి ఎందుకు వేసారు? ఎందుకు అంటే ఇప్పుడు తెలంగాణలో జనసేన లేదు వాస్తవానికి. కాకపోతే ఇప్పుడు పుట్టిందే తెలంగాణ గడ్డ మీద పుట్టింది. కానీ ఆంధ్రలో ఎందుకు పోటీ చేసిందంటే అక్కడ రాక్షస పాలన, వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక చూడలేక పవన్ కళ్యాణ్ సార్ గారు అక్కడ ఫస్ట్ పోటీ చేయడం జరిగింది. గట్టిగా బలంగా ఇక్కడ పోటీ చేయాలని ఈసారి మేము ప్రయత్నంగా మొట్టమొదటిసారిగా మేము దిగుతున్నాం. ప్రతి 60 డివిజన్లలో 35 డివిజన్ల వరకు ఇప్పటికీ ఫిల్ అయిపోయినాయి జనసేన పార్టీ. ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లకు కూడా మేము పోటీ చేయబోతున్నాం. ఆయన సిద్ధాంతాలు కూడా బాగా నచ్చి 7 సిద్ధాంతాలు చాలా మతానికి కులానికి సంబంధం లేకుండా పక్షపాతం లేకుండా గట్టిగా బలంగా మేము పాలనని జనాలకి ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రయత్నం చేసినాం. మీ డివిజన్లో సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ డివిజన్లో సమస్యలు అంటే చాలా ఉన్నాయి. గత పాలకులు చేసిన అన్యాయం ఇప్పుడు ఇదే డబుల్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ముస్లింలకు కానీ అటు హిందువులకు కానీ అంటే కుల మత వర్గ భేదం లేకుండా పాలన చేయలేరు. వాళ్ళేంది పక్షపాతం, మా ఓడు మా కుటుంబం మా ఎంబడి వాళ్ళకి మాత్రమే వచ్చిన వాళ్ళకి 10-15 వచ్చినాయంట కదా ఇచ్చిర్రు దాదాపు. ఇంకా అంటే బినామీల పేర్లతోటి కానీ పుకార్లు కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ 160 ఇండ్లు ఇచ్చినని అంటారు, ఎవరికి ఇచ్చిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రు? ఇదే అంబడిపల్లిని చూసుకున్నట్టయితే దాదాపు 20 నుంచి 25 మంది ఇంకా ఇల్లు లేక ఏం లేక వాళ్ళు కిరాయి కట్టుకుంటూ జీవనం కొనసాగిస్తారు. వాళ్ళపై కూడా వాళ్ళు జాలి చూపలేరు, వాళ్ళకు కూడా ఇవ్వలేరు. మీ డివిజన్లో ఇప్పుడు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సమస్యలు ఉన్నాయా? అన్ని ఓకే ఉన్నాయా? రోడ్లు అంటే ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ప్రతి ఊర్లలో మినిమం 100% సిమెంట్ రోడ్ ఉంటుంది. మా ఊర్లో లేదు. నీళ్ళ సమస్య అంటే కొన్ని ప్రాంతాలలో నీళ్లు లేవు. ఏదే డబుల్ బెడ్రూమ్ కాలనీలో చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాలకు నీళ్ళు లేవు. ఎవరో వస్తారు, చూస్తారు, పోతారు. కొంతమంది బోర్ వేయించారు, అది ఆ పూటకే. తర్వాత దాన్ని ఎవడు పట్టించుకునే నాదురు లేడు. ఈ జనాలేమో మాకు ఇది లేదు, ఈ సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం లేదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో అమర్ రాజా కంపెనీ అని
వాళ్ళు పని చేయడానికి వస్తారు. వాళ్ళు నైట్ పూట కానీ రాత్రి సమయంలో ఇట్లకెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఒక సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరాలు లేవు. మెయిన్గా ఎవరు దొంగతనాలు జరుగుతున్నాయి. మా ఇంటి ముందే జరిగింది మొన్న, గత వారం కింద. మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం. మళ్ళీ నేను యాక్చువల్గా ఇది నేను రెంట్కుంటున్నా ఇల్లు. నాకు కూడా ఇల్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు నాకు కూడా. ఎందుకంటే నేను వేరే పార్టీలు ఉన్నా కాబట్టి పక్షపాతం చూపించు. చాలామందికి కూడా ఇట్లా యువకులకు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే పక్షపాత రాజకీయం. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అయితే మరి ఈసారి పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి, గెలవగల నమ్మకం ఉందా? నమ్మకం అంటే అది ప్రజల ఆశీర్వాదం. మీరేమనుకుంటున్నారు అసలు? గెలుస్తాను మేము గెలుస్తామని అనుకుంటున్నాం 100% అన్యాయంపై మా పోరాటం. ఇంకోటి ఏంటంటే జనాల ఆశీర్వాదం మాకు ఉంటుంది ఎప్పుడు. మేము ఎందుకంటే ఎవరిని తిట్టలేదు, ఎప్పుడు కొట్లాడలేదు. మీరు ఇది చేయలేరు, మీకు పక్షపాతం చూపిర్రు అని ఎప్పుడు మేము కొట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళని మేము ఎప్పుడు కూడా టార్గెట్గా మాట్లాడలేదు. ఎందుకంటే మేము ఒక అన్యాయంపై మేము మాట్లాడుతున్నాం. అన్యాయం చేయకండి, ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది అనే విషయం వరకే మేము పోరాడుతున్నాం ఇంతవరకే. కానీ ఎప్పుడూ ఒక పేరు పెట్టి కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు, అట్లా కొట్లాడలేదు. అసలు ఈ రోజుల్లో చూసుకుంటే గెలవాలంటే ఖచ్చితంగా కొంచెం డబ్బు ప్రమేయం చాలా ఉంటుంది ఈ రోజుల్లో. అవతల మెయిన్ ప్రధాన పార్టీలు అందరూ కూడా కొంచెం అటు ఇటుగా పెట్టుకోగలే వాళ్ళని నిలబడతారు. సో మీరెందుకు ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చారు? ఇప్పుడు జనసేన పార్టీ అంటే మినిమం జీరో పాలిటిక్స్, ఓటర్ టు లీడర్ అనే కాన్సెప్ట్ మీదనే ఉంటుంది. డబ్బులు పెడితేనే రాజకీయం అంటే వాళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు? ఒక 10 రోజులు ఇస్తారు, 20 రోజులు ఇస్తారు డబ్బులు. వాళ్ళకి ఏదో ఆశలు చూపించి ఓటు వేయించుకుంటారు అంతేగాని దాని తర్వాత పట్టించుకునే నాదుడు లేరు. ఎందుకంటే ఒకవేళ మీరు ఏమన్నా పని చేయండి అంటే మీరు మాకు పుణ్యానికి వేసారా ఓటు? ఏ లెక్కలో నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు పుణ్యానికి వేయలే, సరే నీకు డబ్బులు ఇచ్చిండొచ్చు, నీ కాలు మొక్కిండొచ్చు, ఇప్పుడు నా కాలు మొక్కు నేను పని చేస్తాను, లేదంటే లంచం అనే మాట్లాడతారు. కానీ నీతిగా నిజాయితీగా సరే నువ్వు అన్యాయం అయిపోతున్నావు అని ఎవరైనా చేస్తారా? చేయరు. అయితే మరి ఎన్నికలలో ఇప్పుడు మేబీ ఒక 1 డేలో స్టార్ట్ అయితే ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి మీరు ప్రచారం ఎలా చేద్దాం అనుకుంటున్నారు? మీరు రాజకీయంగా ఎలాంటి ప్రణాళికలు చేసుకున్నారు మీరు ప్రచారం చేయడానికి? ప్రణాళికలు అంటే ప్రస్తుతము యూత్ జనాలు మా సపోర్ట్ లేరు. ఎందుకంటే ఇది కొత్త పార్టీ కాబట్టి, మేము కొత్తగా దిగుతున్నాం కాబట్టి మాకు సపోర్ట్ లేదు. జనాలు ఆలోచించి అన్యాయం జరుగుతున్న వాళ్ళని, న్యాయం చేసే వాళ్ళని చూసి వ్యత్యాసం చూసుకొని మాకు అన్యాయం చేసే వాళ్ళ మీద పోరాటం ఉంది కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేసి గెలిపించగలరని, అధిక మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను. నమ్మకం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైనా మీకు సపోర్ట్ దొరికిందా? సపోర్ట్ దొరికిందా అంటే ఇన్నేళ్ళు మేము వేరే పార్టీలో ఉన్నాం. వాస్తవానికి మాకు ఎలాంటి గుర్తింపు రానందుకు అక్కడి నుంచి సపోర్ట్ ఉంది. ప్రస్తుతం ఎలాంటి పక్షపాతం లేకుండా న్యాయం పైన పోరాడుతున్నాం మేము ఉన్నాం కాబట్టి గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చారు. మరి చివరిగా మీ డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు? డివిజన్ ప్రజలను ఉద్దేశించి అంటే అన్యాయం వైపు వెళ్ళకండి. ఓట్లకి డబ్బులు ఇస్తారు, ఈ పూట పబ్బానికి మీరు బలి కాకండి. మీరందరి సపోర్ట్ వల్ల నేను గెలిస్తే 100% ఇక్కడ సీసీ కెమెరాలు అమరుస్తా. నేను ఆల్రెడీ టెక్నీషియన్, నాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి 100% ప్రతి ఏరియాలలో సీసీ కెమెరాలు పెట్టిస్తా, దొంగతనాలు అరికడదాం. ఇంకో విషయం ఏంటంటే వీధి లైట్లు లేవు. హైవే నుంచి ఇక్కడికి రావడానికి మధ్యలో వీధి లైట్లు కొన్ని ప్రాంతాల్లో లేవు. స్టేషన్ దగ్గర కూడా చాలా భయాందోళనకర వాతావరణం ఉంది కాబట్టి ప్రతి దగ్గర లైట్లు వేయిస్తాను. పిల్లలకు అక్కడిక్కడ ట్రాన్స్పోర్ట్ కావడానికి మినిమం నా వల్ల అయిన కృషి నేను చేస్తాను.